ఏంటి గంగా? హే ఏటి లేదు, మా వారు నా కోసం మొదటిసారిగా రాసిన చెక్ కదా, దేవుడి కాడ పెట్టి పూజ చేసి నేనే రేపు నీ అకౌంట్లో వేయిస్తాను, సరేనా? చూసారా మీ కోడలికి ఎంత సెంటిమెంటో? ఉండాలండి. సెంటిమెంటే కాదు, కలకాలం ప్రేమానురాగాలతో ఇద్దరూ కలిసి ఉండాలి. పెళ్లి చేసేస్తాంగా, ఉంటారులేండి. మరి నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? ఇప్పుడంత తొందర ఏముందిలేండి, రేపు కమల కష్టాలు తీరిపోతే తర్వాత పెట్టుకుందాం. చెక్ ఇచ్చేశాను కదా గంగా. అంటే అది మారదన్న అనుమానమేగా. అయ్యో అనుమానము లేదు, మట్టిగడ్డ లేదండి. రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం, సరేనా? ఏమండి, మా మామ ఏదో అందని కోపంలో అనేసినట్టున్నారు. నిదానంగా మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం చేయొచ్చులేండి. ఆవేశంలో నేనేమీ అనలేదమ్మా. పంతులు గారితో నిన్ననే మాట్లాడాను. రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. చెప్పారా? మరి ఇంకేంటండి, పెట్టేసుకుందాం. రేపే చేసేద్దాం. మా ఇంటి కోడలుగా రేపే నిశ్చయం అయిపోయినట్టుంటుంది. అలాగే హరిగారు. కాకపోతే పెళ్ళాగిపోయింది మొన్ననే కదా, ఎంగేజ్మెంట్ రహస్యంగానే చేద్దాం. మన రెండు కుటుంబాలు చాలు. సరేనండి, మీరు ఎలా అంటే అలా. రేపు కలుస్తాం. నేను బయలుదేరుతాం. అవును గంగా, మా అత్తయ్య గారేరి కనిపించట్లేదు. గదిలోనే ఉంది బాబు. మీ పెళ్లి కుదిరితే కాని బయటకు రాదంట. నరసింహ సినిమాలో రమ్యకృష్ణలో భీష్మించు కూర్చుంది. అయ్యో అవునా? 3 పూటల అన్నం తింటుందిలేండి. నువ్వుండవే. ఇప్పుడు కుదిరింది కదండి, రేపు నిశ్చితార్థానికి మీ ముందుంటుంది. సంతోషం అండి. సరే జగదీశ్వర్ గారు, రేపు కలుస్తాం. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ. పదండి. బాయ్ గంగా. ఆల్ ది బెస్ట్. లవ్ యూ. అనే ఎక్కడికి వెళ్తున్నావు? ఎట్రా అనే నువ్వు రా, చెప్తా. వాట్ యార్, ఈరోజు ఏమైంది మీకు? ఒక మెయిన్ సీన్ అవగానే పక్కకు లాక్కొచ్చేసారు. నా పర్ఫార్మెన్స్ మరీ అంత పీక్స్ లో ఉందా? మా పీకల మీదకి వచ్చేటట్టుంది. హౌ? హవ్వేంటి తమ్ముడు, నువ్వు పేదోడు కదా. ఎగ్జాక్ట్లీ. మరి అపర కుబేరుడిలా, దానంలో కర్ణుడిలా, చేతికి ఎమగలేనట్టు ఆ దానాలేంటి? అసలు ఆ సర్వెంట్ కి 25 లక్షలు చెక్ ఇవ్వడం ఏంట్రా? ఆ మాత్రం బిల్డప్ లేకపోతే నేను మల్టీ మిలియనీర్ అంటే నమ్మరుగా. అబచా, నమ్మరని దొరికిపోయేలా పిచ్చి చెక్కిచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తావా? దొరకలేదుగా. రేపు దొరకవా? ఆ పాటికి మా ఎంగేజ్మెంట్ అయిపోతుందిలే. ఒరేయ్ పెళ్ళవ్వాలి కదా తమ్ముడు. నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టేగా అన్నయ్య. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నేనన్నా జరగబోయే అనర్థాన్ని ఆపుదామని నా పేరు మీద చెక్కు రాయిస్తే ఆ గంగ నేనే బ్యాంకులో వేస్తానని చెక్కు లాగేసుకుంది. పోనీ నేనన్నా ఆ డబ్బులు తెద్దామంటే అంత డబ్బులు నా దగ్గర లేదాయే. ఫోన్లే నేనైనా సర్దుదామంటే గంగతో పెళ్ళాపిన కోపంతో అమ్మమ్ముంది. అడిగితే తంతది గాని 1 రూపాయి ఇవ్వదు. నానమ్మ నన్ను అడుగుదామంటే డౌట్ వచ్చేస్తుందిరా. ఇప్పుడు ఏం చేయాలంట? మీరేం టెన్షన్ పడకండి అని చెప్తున్నాను కదా. హై టెన్షన్ దిగి చేతిలో పెట్టి టెన్షన్ పడకండి అంటే ఏంటి సిద్ధు? సిద్ధు, యా కమింగ్ డాడ్. ఈయనొకడు మ్యాటర్ ఇట్టు తేలక ముందే మధ్యలోనే పిలిచేస్తాడు. డోంట్ వరీ మంగా, రేపు కదా ఏదో ఒకటి చేద్దాంలే. కూల్. ఎలా? రే సిద్ధు. కమింగ్ డాడ్. ఫాదర్ కాలింగ్, వెళ్ళాలి. బాయ్. బాయ్ అన్నయ్య.
ఏంటి బావా మంట పెట్టిన వాడు అంత ప్రశాంతంగా వెళ్ళిపోయాడు? అంటించుకుంది నువ్వేగా, ఏదో ఒకటి చెయ్యి. ఇదిగో తమ్ముడు మాత్రం దొరకకూడదు మంగ, ప్లీజా ఏదో ఒకటి మేనేజ్ చేసి. అరే ఎవరికి వాళ్ళు నైస్ గా తప్పించుకున్నారు. 25 లక్షలు నేనెక్కడ తెచ్చేది? దేవుడా, రేపు పనైపోతుందన్న సంతోషంలో ఉన్నాను. నా కొంప ముంచకు. అమ్మో, మళ్ళీ మొదటి సిట్కి నన్ను దించకు. హెల్ప్ చేయి ప్లీజ్. ఇంక నేనేం చేయలేను సిద్ధు. చెప్పేస్తాను, మీరేం లేనోళ్ళని, మీరు చెప్పినవన్నీ అబద్ధాల పుట్టలని అమ్మమ్మకు తెలిసిపోతాది. నేనేం చేయలేను. ఏంటమ్మా, ఫలం అందినట్టే అందకుండా పోతుంది. వాణ్ణి వెనకేసుకొచ్చి మళ్ళీ మనమే వెనకబడిపోయాంగా. మామూలుగా కాదు, ఇక లేచి నడవలేనంతగా వెదవ నడ్డి ఇరిసేశాడు. ఛీ, కనీసం నేనైనా ఉండుంటే వాడి చేత చెక్కు రాయించకుండా చేసేవాణ్ణి. చేసేవాడివి, మేం చెయ్యలేక చతికిలు పడ్డాం. మరి పెద్ద చెప్పొచ్చాడు. అబ్బా మీరు ఊరుకోండి. నాకు అసలు ఏం చేయాలో తెలియక తల పగిలిపోతోంది. మధ్యలో మీ గోలేంటి? ఈ గోలు పడలేక్కి గదిలోనే తగలపడతా అన్నా. ఇన్నారా? జరిగే ఘోరాన్ని ఈ కంటితో నేను చూడలేను. నువ్వు ఉండవమ్మా. ఇక జగదీశ్వరమ్మ ఊరుకోదమ్మా. ఈసారి నిజమైన జముదాన్ని గాలించి తెచ్చి గంగ పెండ్లి చేసేస్తుంది. అప్పుడు నీకొచ్చేది పావల వాట. నేనే వారసురాలయ్యేది అదే నా బాధ. నా నుండి కూడా నీకేం చేయలేకపోతున్నాను. ఇది సోడీకా నేను బతికుండది. బాధపడకు గౌరీ, ఏదో ఒకటి చేద్దాంలే. ఏంటి చేసేది? మన కొంప తగలబడ్డానికి సిద్ధంగా ఉంది. ఆర్పే ఆయుధం మన దగ్గర ఎక్కడుంది? అలా అనుకొని కామ్గా ఉంటే మాడి మసవ్వడమే అంకుల్. మరి మార్గం కనపడటం లేదుగా మంగా. చెక్కు పాస్ అవ్వలేదని తెలిస్తే నిశ్చితార్థం ఆగిపోతుంది కదా. ఆగకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలరా దేవుడా? పోనీ ఆ బ్యాంక్ మేనేజర్ కన్నా ఫోన్ చేసి చెప్పమ్మా. తెలిసిన వాడేగా, ఆపమను. కరెక్ట్ ఆంటీ, ఈ ఐడియా నాకు తట్టలేదేంటి? ఇప్పుడే చెప్తా. ఆగుమంగా, నీకేమైంది? ఇప్పుడు నాకింకో ఆలోచన తట్టినాదమ్మా. ఏంటది? నువ్విప్పుడు చేయాల్సింది బ్యాంకులకు కాదు, ట్రస్ట్ వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వాళ్ళకెందుకు? లేదంకుల్, గౌరీ కరెక్ట్ గానే చెప్పింది. నా బుర్ర ఇప్పుడిప్పుడే పనిచేస్తోంది. ఇంతసేపు చెక్ పాస్ అవ్వకపోతే ప్రాబ్లం అని టెన్షన్ పడ్డాను, కానీ పాస్ అవ్వకపోతేనే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గౌరీ హింట్ ఇచ్చే వరకు అర్థం కాలేదు. ఇక అల్లుకుపోతాను. మాకేం అర్థం కావడం లేదు. ఆంటీ, వాడు బికారిగాడని మనకు తెలుసు. సో డెఫినెట్ గా చెక్ బౌన్స్ అవుతుంది. నిశ్చితార్థం అయ్యే టైంకి ఇదే ట్రస్ట్ వాళ్ళని పిలిచి
వాళ్ళ ముందు నిజం నిరూపించావంటే అప్పటికే గంగ వాళ్ళ పిల్ల అయిపోతుంది కాబట్టి పెళ్లి ఆపరు. హ, అప్పటిక వారసురాల్ని నేనేగా. కరెక్టే మంగా. గౌరీ, ఇందుకే నేను పక్కనుండాలి అనేది. ఫోన్ చేయమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి. వచ్చేస్తున్నారంట పంతులు గారు, మీరు వచ్చేసేయండి. ఓకే ఓకే. రామ్మా, సిద్ధు వాళ్ళు వచ్చేస్తున్నారంట. అమ్మమ్మ, చెక్కు పాస్ అయినదో లేదో చూసి. అయ్యో గంగమ్మ, ఏంటి నీకింకా అనుమానం పోలేదా? అంటే నా దగ్గరంటే అన్నావు, వాళ్ళ ముందు అనకు, నొచ్చుకుంటారు. అది కాదు. అరే, డబ్బు లేకుండానే అంత ధైర్యంగా చెక్కిస్తాడా? ఏంటమ్మా నువ్వు, అనుమానించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేలిమి బంగారాన్ని ఆ నకిలీ నాటకాల వాళ్లతో జమ కట్టకూడదమ్మా. నన్నేదో వాళ్ళు మోసం చేస్తున్నారని అనుకోవద్దు. నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ము, సరేనా? అమ్మమ్మ నా మాట వినదు. ఆ సిద్ధుతోనే ఇంకొకసారి మాట్లాడాలి. అరే, ఏంటింకా ఆలోచిస్తున్నావు? మనసుకు నచ్చినవాడేగా, నా అంగీకారము తోడైందిగా. సంతోషంగా పెళ్లి చేసుకో తల్లి. అబ్బాయి చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కావు. రామ్మా రా. దేవుడా, నానమ్మకి సిద్ధు కోటీశ్వరుడు కాదని తెలియకుండా చేయవయ్యా, ప్లీజ్. అమ్మా, ముహూర్తం సమయం మించిపోతోంది, ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదేంటి? వచ్చేసాం పంతులు గారు. నమస్కారం. రండి రండి రండి. ఏంటంకుల్ నవ్వుతున్నావు? అది బలిచ్చే మేకలా కనపడుతుంటేనో నవ్వు వస్తుంది. తప్పలేదు, కాసేపట్లో బలయ్యేదిగా. ఆలస్యం చేశామా జగదీశ్వరి గారు? లేదు లేదు. జగదీశ్వరి గారు, జాతకాలు చూడకుండానే నిశ్చితార్థం చేసేస్తున్నారు, పర్లేదా? అత్తయ్య, అంటే వేరే ఏం లేదురా, సెట్ అయితేనేగా మీరు సుఖంగా ఉంటారు, అందుకే అడిగాను. మాదే ఉందండి, మనసులే కలిసాక జాతకాలదే ఉందిలేండి. జీవితాంతం కలిసి సుఖంగానే ఉంటారులేండి. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏమంటారు జగదీశ్వరి గారు? అవునవును. పంతులు గారు, అయ్యా, పిల్లల్ని కూర్చోబెట్టమంటారా? ఒక్క 2 నిమిషాలు ఆగండి, చెప్తాను. ఆ 2 నిమిషాలు టైం ఉందంటండి. అలాగేనండి. అందరికి ఇవ్వు.
ఏమ్మా డబ్బులు తీసుకున్నావా? లేదు సార్. ఏం గంగా చెక్ బ్యాంక్లో వేయలేదా? ఆ వేయలేదు సిద్ధు. మరి మీ నిశ్చితార్థం ఉందిగా, అవ్వగానే నేనే కమలను స్వయంగా బ్యాంకుకి తీసుకెళ్లి డ్రా చేసి ఇస్తాను. నువ్వు చేసిన సహాయానికి ఈ రోజుతో తన కష్టాలు తీరిపోతున్నాయి సిద్ధు. డోంట్ వరీ. కూల్గా కూల్ డ్రింక్ తాగు. ఇలా పెట్టమ్మా. ఇప్పుడే వస్తానమ్మా. అలాగే. చెప్పరా. హలో. వినిపించట్లేదురా, ఒక్క నిమిషం. డాడీ ఒక్క నిమిషం మాట్లాడేసి వస్తాను. హలో హలో హలో. ఏంటి గంగోత్రి పక్కకు పిలిచావు? ఓ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగుదామనా? సిద్ధు, నీ మీద అసలే సిరత్తు కొత్తున్నది. ఇంకా సిర కెట్టించావంటే పీక హే! పిసికెత్తాను. ఎందుకమ్మా? ఎందుకంటావేంటి? బ్యాంకులో సెక్కేసనబ్బాయి తెలిసిపోతాది. తెలియడానికేగా ఇచ్చింది. అంటే ఈ లోపు నిశ్చితార్థం అయిపోతుంది, తర్వాత ఏం చేయర్లే అనేగా నీ ధీమా? ఇంకా నమ్మట్లేదా? మండించుకు. సమస్య అర్థం చేసుకో. మనకు పెళ్ళైతే అసలు గంగ అన్యాయం అయిపోతుంది, వారసురాలు మంగైపోతుంది. ఎందుకవుతుంది? అరే ఇంకా ఇట్టనే మాట్లాడతావేంటి సిద్ధు? నేను సీరియస్ గా చెబుతుండాను. నీ మోసాన్ని అమ్మమ్మ తట్టుకోలేదు. నేనేం మోసం చేయట్లేదు. సిద్ధు, రాజేశ్వరమ్మ చివరి క్షణంలో నేనే తన బిడ్డను అనుకుంది. వాళ్ళ బిడ్డని ఈ ఇంటికి నేనే చేర్చాలి. చేర్చు, నేను నీకు సాయం చేస్తాను. ఆస్తంతా మంగ చేతికెళ్ళిపోయాక నువ్వు చేసేదేంటి? ఎలా వెళ్తుంది? అదిగో మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అది లాక్కుదా? నువ్వు గంగవు కాదని చెప్పొచ్చుగా. నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. నువ్వు కంగారు పడుతున్నట్టు ఏమీ జరగదు గంగోత్రి. అసలు గంగ వచ్చే వరకు ఆస్తి మంగకు పోదు. తను దొరకగానే నువ్వే నీ చేతుల మీదుగా తనకివ్వచ్చు. సరేనా? వినవే. నువ్వే నా మాట వినట్లేదు, నన్ను నమ్మట్లేదు. సరే, నిజం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియక మానదిగా. అప్పుడు నీతో నిశ్చితార్థం అయినా సరే 3 ముళ్ళు వేయించుకోను. ఓకే, నిజం మీదేగా భారం వదిలేసావు. ఆ నిజమే మన పెళ్లి చేయిస్తుంది. పద. సిద్ధు.